ఆధ్యాత్మికం, సైన్స్ ఈ రెండిటికి తేడా ఏంటిది? సైన్స్ నుంచి ఆధ్యాత్మికం పుట్టిందా? లేకపోతే ఆధ్యాత్మికం నుంచి సైన్స్ పుట్టిందా? ఈ విషయాల్ని తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సైన్స్ గొప్పదండి, సైన్స్ నుంచే ఆధ్యాత్మికం అంటారు. అది కాదండి, చాలా తప్పు. అసలు భారతదేశం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే అద్భుతమైన సైన్స్‌ని ఆధ్యాత్మికం నుంచి అది ఉద్భవించింది. మన ఋషులు ఎన్నో రీసెర్చ్‌లు చేశారు. ఎన్నో వాళ్ళు దూరదృష్టితో కనుక్కొని మనకి ఇది అని అందించారండి. నిజంగా చెప్తున్నాను నేను. ఏంటిది అలా చెప్తున్నారు అమ్మగారు అని అంటే, నిజంగా చెప్తున్నాను. కరోనా వచ్చినప్పుడైనా ఒక్కసారి మనం కరోనాలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి కదండీ! అదే మన ఋషులు మన మధ్య ఈ మధ్య కాలంలో తిరిగి ఉంటే కరోనా టైంలో కరోనా టెస్ట్‌లు అవసరం ఉండేది కాదు. ఎందుకు అంటే మన బ్రీతింగ్ లెవెల్స్ ఎలా తెలుసుకోవాలి అంటే వెళ్ళి ఏ బీపీ మిషన్ చెక్ చేసుకోవటమో, లేకపోతే ఏ మిషన్‌ల ద్వారా మన బ్రీతింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, బీపీ అప్ అండ్ డౌన్స్ అవుతుందని మిషన్‌ల ద్వారా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా మన ఋషులు చెప్పారు. ఓంకారాన్ని మీరు ఎంత జపించగలరో మీ బ్రీతింగ్ లెవెల్స్ అంత పెరుగుతాయి. మీరు ఎక్కువసేపు జపించడం లేదు అని చెప్పలేకపోతున్నారు ఓంకారాన్ని అంటే మీ యొక్క బ్రీతింగ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అప్పుడు మనం ప్రాణాయామం చేయాలి. రోజు ఓంకారం ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మన ఋషులు మనకి చెప్పారు. నిజంగా చెప్తున్నా అండి, కరోనా టైంలో నాకు సెకండ్ వేవ్‌లో లైట్‌గా కరోనా వచ్చింది. నేను టెస్ట్ చేయించుకోలేదండి. నేను నా ఓంకారాన్ని జపించాను. కొంచెం ఆ ఓంకారం రోజు చేసేదానికంటే కొంచెం చేయలేకపోయా. నాకు వచ్చింది అన్న డౌటొచ్చాక నేను సెపరేట్‌గా ఇంట్లో ఉండటం, అందరితో తిరగకపోవటం, దానికి సంబంధించిన మనం మెడిసిన్ తీసుకోవటం చేసి 4, 5 రోజుల్లో నేను బయటపడ్డాను. అలా మరి దాన్ని ఆధ్యాత్మికం నుంచే కదండీ సైన్స్ పుట్టింది. హ్మ్. వర్షాలు ఎప్పుడు పడతాయి? ఏ మాసంలో పడతాయి? ఏ మాసం నుంచి ఏ మాసం వరకు వర్షాకాలం? ఏ మాసం నుంచి ఏ మాసం చలికాలం? ఏ మాసం నుంచి వేసవికాలం? ఏ సమయంలో సూర్యుడు ఎలా ఉంటే మనం ఈ 12 అయ్యింది, 11 అయ్యింది ఇవన్నీ వాళ్ళు అప్పుడే చెప్పారండి. మనం ఇప్పుడు గడియారాలు చూసుకొని టైం చెప్పుకుంటున్నాం. వాళ్ళు టైం చెప్పింది ఎలా అంటే ఇప్పటికీ కొంతమంది రైతులు ఒక కర్రని పాతి సమయాన్ని చెప్తారు. ఆ కర్రకి నిటారుగా పైకి సూర్యుడు ఉన్నాడంటే మిట్ట మధ్యాహ్నం అని చెప్తారు. 12 అయిందంటారు. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా 12 దాటింది, 12 లోపు అని చెప్పేవాళ్ళు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి చూడండి. మనము కొన్ని వృక్షాల యొక్క ఆకులని, పత్రులని తీసుకొని మనం ఆరోగ్యానికి సేవిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎవరు చెప్పారు? మన ఋషులు. ఆధ్యాత్మికం నుంచే వచ్చాయి. ఆధ్యాత్మికం అంటే చాలా పెద్ద ప్రపంచం అండి, చిన్నది కాదు. అనేక వీడియోస్‌లో మనకి ఇలాంటివన్నీ వస్తాయి. మీరు ఛానల్‌ని తప్పకుండా స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి విషయం తెలుస్తుంది. సరేనా?